నాకైతే మంచిగా అనిపించింది. లైక్ ఫ్రీ ఎంట్రీ, పైసలు కట్టేది ఏముంది, ఏం లేదు. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రండి. దీంట్లో మీకే కైట్ నచ్చిందో బాగా ఒకసారి కింద కామెంట్ చేయండి. రకరకాల పతంగిలు ఉన్నాయి. గాలి కోడి పతంగి కూడా ఎగిరేసాడు, పుంజు పతంగి. అది ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చు. ఆల్ సెట్, గోప్రో మంచిగా పెట్టేసుకున్న హెల్మెట్కి. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు 13th January 2025 కదా, సంక్రాంతి ముందు రోజు భోగి. అందరు భోగి మంచిగా చేసుకురని అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే మనం ఆఫీస్కి బయలుదేరదాం. ఈరోజు కూడా ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వెళ్తుంటే దారిలో మనకు పరేడ్ గ్రౌండ్ టచ్ అవుతుంది. అక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో నా ముందర ఒక బండి పోతుంది, బైక్. అరే ఆటో అన్న జర గ్యాప్ అన్న, ముందుకు పోతా నేను. షెట్ వెళ్ళిపోయాడు. క్యాచ్ చేద్దాం. మీద డెలివరీ అబ్బాయి ఉన్నాడు. డెలివరీ అబ్బాయి చూడండి ఒకసారి. ఈ క్లబ్ ఫుడ్ డెలివరీ యాప్ అంట. ఈ క్లబ్ కూడా ఉందా? నేను ఫస్ట్ టైం వింటున్నా. అనిల్ ID 944997 అంట, పేరు కూడా రాశారు హెల్మెట్ మీద. విచిత్రంగా ఉంది. సో యాప్ స్టోర్లో ఒకసారి చెక్ చేయండి. ఈ క్లబ్ పక్కనే పతంగులు అమ్ముతున్నారు భయ్యా. పెద్ద పెద్ద చరకాలు కట్టిర్రు, మాంజాలు, పతంగిలు. సో మీరు కొనుక్కున్నారా? మీరు ఆడుతున్నారా పతంగ ఎగిరేసే ఆట? ఆల్రెడీ కరెంటు తీగలకు 4-5 పతంగులు అక్కడ అట్కాయించినాయి. ఆహా, పండుగ ఎఫెక్ట్. రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. అందరు పండుగలకు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఊరు వెళ్ళిపోయారు. స్కూల్స్, ఆఫీస్ ఏంలో. బట్ నాకుంది ఆఫీస్ భయ్యా. కొంతమందికి ఉందిలేండి ఆఫీసు. పరేడ్ గ్రౌండ్. సో మనం యూటర్న్ కొట్టేసినాం. ధనార్దన్ లోపలికి వెళ్ళిపోదాం. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. సో బైక్ పార్కింగ్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న బైక్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. చూద్దాం మనదేమన్నా పెట్టే ఆప్షన్ ఉందా, లేకుంటే వేటు పార్కింగ్ అని ఇచ్చారు. మరి అక్కడి నుంచి లోపలికి ఎట్లా వెళ్ళాలి? అక్కడ గేట్ ఉంటుంది కావచ్చు. అక్కడైతే రోడ్డు మీద ఏం పెట్టనియారు. పతంగులు కనిపిస్తున్నాయి అబ్బాయి పైన, క్రేజీ ఉన్నాయి అసలు. పిల్లలు కూడా పతంగులు పట్టుకొని వచ్చారు. ఫ్రీ పార్కింగ్, వేటు పార్కింగ్. సో ఇది గేట్, ఎంట్రన్స్ గేట్. దీంట్లో నుంచి లోపలికి వెళ్ళమని చెప్పారు. ఒకసారి పైన చూడండి, క్రేజీ ఉన్నాయి. సో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు ఇక్కడ. మా లోపల అసలు ఎంట్రీ ఎట్లుంది లోపలికి వెళ్ళడానికి. సో లేడీస్ కోసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, ఇబ్బంది ఏం లేదు. ఇదేదో కైట్ ఉంది, గ్యాస్ నింపుతున్నారు ఇక్కడ. గ్యాస్ బెలూన్, అదే నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, గ్యాస్ నింపుతున్నారు. ఏ మెట్రో ఇది? మీ టైమ్ ఆన్ మై మెట్రో అంట. సో ఇలా నింపుతారు గ్యాస్ ఇక్కడ. మీ టైమ్ మెట్రో ఇది అనుకుంటా. ఇది ఆన్, చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా ఇప్పుడు ఎగిరేస్తారు అనుకుంటా, మన హైదరాబాద్ మెట్రో సంబంధించింది.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమే. అవునా కదా అన్న? ఎంతమంది వచ్చినా చేయలేపాలి, ఎంతమంది ఊరు వాళ్ళు ఉండరు, అందరూ ఊరు నుంచి వచ్చే వాళ్ళమే. ఎవరైతే ఊరు మిస్ అవుతారో వాళ్ళందరికీ ఊరికి తీసుకెళ్లే కార్యక్రమం ఈ పట్టణంలో పండుగ గట్టిగా సపోర్ట్ ఉండాలి మన ప్రభుత్వానికి. నిజంగా చూస్తా ఉంటే మా ఊరి పేరు అనిపిస్తుంది, నాకు ఊరి పోదాం అనుకున్నాను. ఎటువప్పులతోని దొంగదారులు చూడు, ఎటువప్పులతోని దొంగదారులు చూడు, ఏకుల వెతికినట్టి ఆపల ఈదులు చూడు, అల్లుకున్న అడవి తీరా మగొండ పొదలు నా పల్లె అందాలు చూసి కనువిందులో, నా పల్లె అందాలు చూసి కనువిందులో, నా పల్లె అందాలు సో ఈ ఈవెంట్ అయితే 13, 14, 15 3 days జరుగుతుందంట. సో 13, 14, 15 3 days ఈవెంట్ జరుగుతుంది. సో ఎవరైనా ఫ్యామిలీస్తో రావాలనుకున్న హాస్టల్స్లో ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయొచ్చు. బాగుంది, ఫ్రీ ఎంట్రీయే కదా, టైంపాస్ అవుద్ది. ఫ్రెండ్స్తో కైట్స్ ఎక్కడెక్కడ ఎగిరేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరితో పాటు ఎగిరేయచ్చు, పెయిన్ చిల్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. సో బండ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, బండి తీద్దామంటే ఈ స్కూటీ జరపాలి, లేకపోతే ముందు నుంచి దారి ఉందేమో చూద్దాం ఒకసారి. ఓకే, కానీ దారి ఉంది, చలో బయట పడదాం. సో ఫ్యామిలీస్తో చూసారు కదా ఎట్లా వస్తారో జనాలంతా. సో మీరు కూడా మీరు ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. లైక్ ఫ్రీ ఎంట్రీ, పైసలు కట్టేది ఏముంది, ఏం లేదు. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రండి. దీంట్లో మీకే కైట్ నచ్చిందో బాగా ఒకసారి కింద కామెంట్ చేయండి. రకరకాల పతంగిలు ఉన్నాయి, గాలి కోడి పతంగి కూడా ఎగిరేసాడు, పుంజు పతంగి. అది ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చు. సో మీలో ఎవరైనా హాస్టల్స్లో ఉన్నా, లేకపోతే ఇళ్ళలో ఏం చేయాలో అర్థం కావట్లేదు పండుగకి, మాకు ఫెస్టివల్ సరిగ్గా ఎంజాయ్ ఏమంటారు, ఇంట్లో ఎవరు లేరు, కొంచెం చిన్న ఫ్యామిలీ మాది, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రీ ఎంట్రీ, ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే అక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నిటికీ కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. సో ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని అక్కడిక్కడికి వెళ్ళి బిల్డింగ్ మీద ఆ పతంగి ఈ పతంగి పాటలు పెట్టుకొని ఎగిరేసుకుంటా ఇట్లా ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఇలాంటి వాతావరణం చూపిస్తే, పబ్లిక్ మధ్యలో తిప్పితే కొంచెం మంచిగా ఉంటుంది. సో ఇది మన ట్రెడిషనల్ ఫెస్టివల్, ఇది ఒక మన మంచి ఫెస్టివల్ సంక్రాంతి. కొన్ని ఏళ్ళ నుంచి వస్తుంది కదా. సో దాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా సెలబ్రేట్ చేయడం అయితే నాకు మంచిగా అనిపించింది. సో మీలో ఎవరైనా ఇలాంటి ఫెస్టివల్స్కి ఇంతకుముందు వచ్చారా, లేదా హైదరాబాద్లో ఎక్కడైనా ఆల్రెడీ మీరు బుక్ చేసుకొని పైసలు పెట్టుకొని పోయే వాళ్ళు ఉంటే కాస్త చూసుకోండి. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ, రకరకాల పతంగులు ఉన్నాయి. కోతి పతంగు ఉంది, కోడి పతంగు ఉంది, సూపర్ మ్యాన్ పతంగు ఉంది, చాలా పతంగులు ఉన్నాయి.